ఢిల్లీలో యమునా నది శుద్ధి కార్యక్రమం అనేటటువంటిది జరుగుతోంది ఒక పక్కన. రెండో పక్కన రోడ్లకి సంబంధించి మౌలిక వసతుల కల్పనకి సంబంధించి అట్లాగే శరణార్థులగా కాకుండా వచ్చి చొరబాటుదారులు అక్కడ జాయిన్ అయిపోయి వివిధ ప్రాంతాలకు కబ్జా చేస్తే అక్రమ నివాసుల్ని పంపించేయడం, లేదంటే పంపించేయడం ఏందో అరెస్ట్ చేస్తుంటే వాళ్ళే వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. అది ఒక పక్కన ఖాళీ అవుతుంది. రెండో పక్కన ఏదైతే విద్యుత్ చౌర్యం లాంటి వాటిని నియంత్రించే చర్యలు జరుగుతున్నాయి. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఏ వీధుల్లో పేర్లు దుర్మార్గంగా ఉన్నటువంటి వాటిని మార్చడం, మంచినీటి సదుపాయాలకు సంబంధించి కీలకమైన అడుగులు. ఢిల్లీ రోడ్ల మీదన ఇప్పుడు చన్నీళ్లతో తడుపుతూ ఉండటం మనుషుల్ని ఈ మండు టెండల మధ్యన. వీటన్నిటికీ తోడుగా ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా. ఢిల్లీ ప్రజలకి డ్రైనేజీలు వర్షాకాలం వస్తే పెద్ద సమస్య అవుతుంటుంది, అట్లాంటి దాన్ని కంట్రోల్ చేయాలంటే సీరియస్గా దృష్టి సారించాలి, అట్లాంటిది మేము చేసి తీరతాం అని చెప్తోంది. రాబోయే రోజుల్లో డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేసే చర్యలకి ఇప్పుడు శ్రీకారం చుట్టారు.